మనుషుడైన ఒక చిత్రకారునికి సాధ్యమైంది. ఇంతకంటే జ్ఞానవంతుడు కదా దేవుడు. సైతానుగాడు నీ జీవితాన్ని ఎంత చిన్నాభిన్నం చేసి గందరగోళం చేసినా, చక్కని ఒక ఆకృతిలో ఉన్న నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని, నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేసి వాడు అయిపోయింది నీ పని అని అంటాడు. కానీ యేసు ఏమంటాడు తెలుసా? అట్ట గీతలు గీశాడా వాడు, నువ్వేం భయపడవాకు, అందులో నుంచి నేను ఇంకొక షేపు తీసుకొస్తా, ఆ గీతల్లోంచి ఇంకొక షేపు నేను తీసుకొస్తా, నేనున్నా కదా, నేను మలుస్తా, నా వైపు చూడు, భయపడవాకు. అది అయిపోయింది. ఆ పిచ్చి గీతలే ఒక జలపాతం లాగా మార్చి పడేసిన చిత్రకారుని వల్లే పిచ్చి గీతల్లాగా అయిపోయిన మన బ్రతుకుని ఒక ఆకృతిలోనికి దేవుడు తేలేడంటారా?